చాలా సంతోషం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నో సంస్కరణలు ప్రధాని మోడీ గారు తీసుకొచ్చారు. కానీ సమయం 5 నిమిషాలే ఉంది. విష్ణుకుమార్ రావు గారు దయచేసి దీన్ని అర్థం చేసుకుని 5 అంటే 5 నిమిషాల్లో అయిన తర్వాత మా చీఫ్ విప్ గారు ఉన్నారు. అధ్యక్ష, నాకు 5 నిమిషాలు సమయం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదములు అధ్యక్ష. అట్లాగే మంచి సబ్జెక్టు ఈరోజు డిస్కషన్కి తీసుకుని వచ్చిన మహిళా మంత్రివర్యులు గౌరవనీయులు గుమ్మడి సంధ్యారాణి గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా ఈ మధ్య టూ మచ్ మహిళా పక్షపాత అయిపోయారు అధ్యక్ష. మిగిలిన మహిళలకి 15 నిమిషాలు పావుగంట ఇచ్చారు, నాకేమో 5 నిమిషాల్లో కుదించేమంటున్నారు అధ్యక్ష. ఎనివే అధ్యక్ష, ఏం చేస్తాం, మహిళ ఇప్పుడు అట్లాగే 33% రిజర్వేషన్స్ ఇప్పుడు రానున్న కాలంలో వచ్చేసేటట్టున్నాయి అధ్యక్ష. చాలా సంతోషం. అంటే ఇప్పటికీ 21 మంది మహిళలు ఉన్నారు అధ్యక్ష మన సభలో, శాసనసభలో. 33 అయితే అధ్యక్ష 58 మంది అవుతారు అధ్యక్ష. మన సీట్ ఉంటుందా లేదో డౌట్. చాలా మంది సీట్లు లేసిపోతాయి. కాదండి, అప్పటికి 225 సీట్లు అవుతాయి. అప్పుడైతే ఇంకా చాలా ఎక్కువైపోతాయి అధ్యక్ష. అప్పటికి 225 అయితే సుమారు 75 అయిపోతాయి అధ్యక్ష. 75%. ఇప్పుడే మహిళమని ఒక చెప్పారు మాధవి గారు, 50% కూడా ఇస్తే బాగుంటుందని. అధ్యక్ష, మహిళలకి అత్యంత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కొన్ని సంస్కరణలు కూడా తమ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా మరుగుదొడ్డి ఉండాలి అంటే టాయిలెట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో, అట్లాగే బేటీ పడావో బేటీ బచావో అనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది అప్పుడు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. 2014 నుంచి మనం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాం అప్పుడు. సో ఆ కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఎంతోమంది మహిళలు సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ వచ్చేటట్టు కూడా చేసింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఏదైతే కేంద్రంలో పథకాలు పెట్టారో అధ్యక్ష, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ పథకాలన్నీ అవలంబించి ఆ పథకాలని తీసుకుని వెళ్ళి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారికి కూడా పూర్తి సహాయ సహకారాలు చేశారని చెప్పడంలో, మహిళలకి సహాయ సహకారాలు చేశారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అని చెప్పి తలపెట్టారో, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో అర్బన్ హౌసింగ్ వచ్చేటప్పటికి ఏపీ టిడ్కో అనే సంస్థ ద్వారా, ఆ సంస్థ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అధ్యక్ష 5 లక్షల ఇళ్ళు